అదేవిధంగా గురువుగారు ఈ ప్రత్యక్షంగా మీరు చెప్పినట్టు శనీశ్వరుని దర్శించుకోవడం వల్ల జీవితంలో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా? మానసికంగా ఎలాంటి ఉత్సాహం ఉంటుంది? ఈ శనీశ్వరుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోవటం వల్ల వీళ్ళ జీవితంలో ఆలస్యత అనేది ఉంటుంది. శని ఏంటంటే ప్రతిదీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటాడు, మందమతిగా చెప్తూ ఉంటారు. ఉదాహరణకి తొందరగా లేవాలంటే బద్ధకం, బద్ధకాన్ని బాగా ఇస్తాడు. ఏదైనా పని చేయాలంటే బద్ధకం. ఇలా ప్రతిదీ మనకు బద్ధకంతో కూడుకొని ఉంది. కలియుగంలో ఇంకా అది ఎక్కువ ఉంది. కాబట్టి ఈ శనీశ్వరుని దర్శించడం వల్ల అది పోతుంది. మన జీవితంలో ఉత్సాహాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఏం చేయాలో అది టకటక చేసుకొని ప్రశాంతంగా రోజులు గడిచేటట్లుగా చేస్తాడు. కాబట్టి శనీశ్వరుని దర్శించడం వల్ల ఆ మందమైన బుద్ధి కానీ మనకు లేజీతనం కానీ అన్నీ పోయి ఆ స్వామివారి అనుగ్రహంతో ఏ పని ఎప్పుడు చేయాలో మనకు స్పృహకు వచ్చి ఆ పని చేస్తూ మన జీవితాన్ని సాఫీగా సాగించుకోవచ్చు. అలాగే గురువుగారు, ఈ స్మైలీ మూన్ ఏర్పడినప్పుడు పూజలు ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందంటారా? అంటే 3 గ్రహాలు కలయికలో ఈ స్మైలీ ఫేస్ కనిపించబోతుంది కాబట్టి నవగ్రహాల దగ్గర పూజలు చేయించుకోవడం కానీ లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళడం కానీ చేయొచ్చు అంటారా? ఏం అక్కర్లేదమ్మా, ఏం అక్కర్లేదు. చక్కగా ఇందాక మనం చెప్పినట్లుగా స్నానం చేసి ఆ సమయానికి ఆ స్వామివారి ముగ్గురిని దర్శించుకొని మనస్ఫూర్తిగా కళ్ళు తెరిచి చూడాలి. కళ్ళు మూసుకొని తెరిచేసరికి తెల్లారి నిద్రలో పోతారు. తెల్లవారుదామని కంటే మనకు నిద్ర తొందరగా లేచి అలవాటు లేదు చాలా మందికి. ఆయన కళ్ళు మూసుకొని నిద్ర వచ్చి కళ్ళు తెరిచేసరికి ఆయన వెళ్ళిపోయినారు ఇంకో కష్టం కదా. అందుకని వాళ్ళని చూస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, నీ అనుగ్రహం వల్ల ఈరోజు మంచి స్థాయిలో ఉంటున్నాను స్వామి, నా జీవితం ఎప్పుడూ కూడా సాఫీగా ఉంచండి, నా జీవితంలో మనశ్శాంతిని ఉంచండి, నా జీవితంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేటట్టు కానీ లేదంటే వ్యాపారం కానీ ఉద్యోగం కానీ అభివృద్ధి అయ్యేటట్లుగా ఉంచండి అని ఆ శుక్రుడికి, మనశ్శాంతి ఉంచని శనికి, నాలో ఆలస్యత లేకుండా నన్ను నీవు పట్టినా కానీ నన్ను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ఉంచు స్వామి అని ఆ శనితోటి చెప్పుకొని నమస్కరించుకొని, ఆ సమయంలో వీలుంటే అట్లా నమస్కరించుకొని మన ఇంట్లో ఉన్నటువంటి దేవాలయం ప్రాంగణంలో, అంటే దేవాలయం అనే కాదు మన ఇంట్లో ఉన్నటువంటి ఆ పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకొని మనకు వచ్చినటువంటి దేవతా శ్లోకాలు ఏమైనా ఉంటే చదువుకొని చేస్తే చాలు. అక్కడ ధ్యానం చేసుకుంటే చాలు. స్పెషల్గా గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించాలి, లేకపోతే ఇంకేదో పూజలు చేయించాలి, నవగ్రహాలకు ఇంకేదో చేయించాలని ఏది అక్కర్లేదు. అదేవిధంగా గురువుగారు, ఈ స్మైలీ మూన్ చూసేటప్పుడు చంద్రుడు, శుక్రుడు, శనీశ్వరుడు మంత్రం ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉంటుందంటారా? ఏమైనా చెప్తారా? మంత్రాలు అంటే అందరికీ నోరు తిరగవు కదా. అందుకని శుక్రాయ నమః, శనేశ్వరాయ నమః, చంద్రాయ నమః, సింపుల్ మంత్రాలు. సింపుల్గా ఆ స్వామివారికి నమస్కారం చేస్తున్నాను అని చెప్పడం. చంద్రాయ నమః, చంద్రుడికి నమస్కారం చేసుకుంటున్నాను, ఇది మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. మనకి ఏకాగ్రతగా చెప్పాలి. అది మనం ఈ రోజున మిస్ అవుతూ ఉన్నాం. ఏకాగ్రత, అది భగవంతుడి దగ్గరికి వెళ్తే ఏకాగ్రత అనేది లోపించింది మనకి. కాబట్టి ఏకాగ్రతగా చేసుకుంటే చాలు. ఇక మనకి వేదమంత్రాలు ఉంటాయి, మరి ఆ వేదమంత్రాలు అందరూ ఉచ్చరించేది కాదు. కాబట్టి ఓం చం అంటే ఒకవేళ బీజాక్షరాలు పలకాలి అంటే ఓం చం చంద్రాయ నమః, ఓం శం శనాయ నమః అని బీజాక్షరాలతో కూడుకొని చెప్పుకోవచ్చు. ఓం శం శుక్రాయ నమః అని ఆ బీజాక్షరాలతో కూడుకొని చేసుకోవచ్చు. బీజాక్షరాలు కష్టం అనుకుంటే చంద్రాయ నమః ఇలా అనుకున్నా సరిపోతుంది.